హైవేస్ ప్రియదర్శి నభా నటేష్ మధ్య డార్లింగ్ వార్ ఒకటి నడుస్తూ ఉందని చెప్పేసి అంటుంటే ఏంటని చెక్ చేశాను. ఆమె నభా నటేష్ వచ్చేసి ప్రభాస్ డైలాగ్స్ ఏవో చెప్తూ హాయ్ డార్లింగ్ అంటూ ఆ సమయం ఇమిటేట్ చేస్తూ పోస్ట్ వీడియో పెట్టిందని, దానికి వావ్ డార్లింగ్ అంటూ ప్రియదర్శి కామెంట్ పెట్టాడని, ఏంటి డార్లింగ్ అంటున్నావు అది అనకూడదని తెలియదు అంటే, అవునా ఏంటనంటే సెక్షన్ 354 కింద అది లైంగిక నేరం అని చెప్పేసి ఆమె అంటే, అవునా డార్లింగ్ అని చెప్పి మళ్ళీ అతను అంటే, ఈ హడావుడి నడుస్తుంది బాబు. సరే ఆ సెలబ్రిటీలు వాళ్ళ హడావుడి వాళ్ళు ఇది ఇంకా అదంతా నడుస్తుంది, ఓకే వదిలేసాను. వాళ్ళ ఇది కోసం నేను చెప్పలా, వాళ్ళు సరదాగా అనుకున్నారా సీరియస్ అనుకున్నారో తెలియదు కానీ జనాలు మాత్రం కాంట్రవర్సీ చేస్తూ దాన్ని ఇంకేదో పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ అన్నట్టు పట్టుకెళ్ళిపోతున్నారు. నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఇది గత 45 రోజుల క్రితం ఈ న్యూస్ వచ్చింది. యాక్చువల్గా అప్పుడే ఇవ్వాలి బట్ ఇవ్వాల. ప్రభాస్కి డార్లింగ్ అనటం అలవాటు, ఇలా డార్లింగ్ అనటం కొంతమంది అలవాటు చేసేసుకున్నారు. అలా మీరు ఎవరైనా పెడితే వారిని అనొద్దు. ఎదుటి వారితో మీకున్న చనువును బట్టి, అది కూడా ఉన్న ప్లేస్ను బట్టి మీరు అది వాడాలా లేదో తెలుసుకోండి. చక్కగా పేరు పెట్టిపోయిన ఏమైంది, లేదంటే అక్క చెల్లి అన్న తమ్ముడు లైక్ ఇట్లా మొగల సరదాగా బావ మామ అనుకుంటూనే ఉంటారు. ఓకే కూల్. ఈ డార్లింగ్ ఇటువంటి పదం అన్నది ఎందుకంటే, గత కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ కలకత్తాలో అమ్మవారికి కాళీమాత అమ్మవారికి సంబంధించి ఒక పూజ. అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ మీరు 20 మంది మంది విధుల్లో హాజరవుతానికి వచ్చినారు. అక్కడ జనక్రామ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఏం చేశాడు, ఒక మహిళా కానిస్టేబుల్ ఉద్దేశించి హాయ్ డార్లింగ్ అంటూ సమ్మేదో డార్లింగ్ అన్న వర్డ్ సంబోధించాడు. దాంతో ఆమెకు చిర్రెత్తుకు వచ్చింది. ఇమీడియట్గా కేసు పెట్టారు. నువ్వు అన్నావు లేదా, అన్నాను అన్నాడు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కేసు ఫైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే లోయర్ కోర్టు ఏం చెప్పింది, తెలియనటువంటి ఒక అమ్మాయిని నువ్వు డార్లింగ్ అంటే అసలు నువ్వెవడవరా, అది సెక్షన్ 354A కింద లైంగిక నేరమే, ఎదురు వల్ల నువ్వు లైంగికంగా ఇబ్బంది పెట్టినట్టే అని 3 నెలలు జైలు శిక్ష చేశారు. అతను కాస్త కలకత్తా హైకోర్టుకు వచ్చాడు. లోయర్ కోర్టు 3 నెలలు జైలు శిక్ష తప్పు అంది. తప్పు 3 నెలలు జైలు శిక్ష డార్లింగ్ అన్న వర్డ్ యూజ్ చేస్తే, దాన్ని కలకత్తా హైకోర్టుకి వస్తే ఆ కలకత్తా హైకోర్టు లోయర్ కోర్టు సమర్థించింది. అయితే పైకోర్టు కదా, సో శిక్ష 4 రోజులకి కుదిస్తున్నాం అంటే 3 నెలలు కాదు కానీ 4 రోజులైతే శిక్ష అబ్బాయి. ఇక మీద ఎవడైనా సరే ఎదుటిన్నటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు డార్లింగ్ అన్న వర్డ్ యూజ్ చేసిన, అండ్ అసలు వాళ్ళు మీకు ఎవరు ఏంటో తెలియకుండా కొన్ని పదాలు ఉంటాయి, ఏ పదంతో పెడితే ఆ పదంతో కానీ పిలిచిన అది లైంగిక నేరమైంది, జాగ్రత్త అని చెప్పేసి అన్నారు. సో ప్రభాస్ లాగా ఎవరైనా బయట ఇమిటేట్ చేస్తూ ఉన్నా, హీరో చేసిన మనం కూడా చేద్దామంటే ఓవర్ యాక్షన్ చేస్తూ హాయ్ డార్లింగ్ అంటే ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నా, వాళ్ళు మీ మీద కేసు పెడితే మీరు హాయ్ డార్లింగ్ అన్నదో లేదంటే వావ్ డార్లింగ్ అన్నదో ఏదైనా ఓవర్ యాక్షన్ చేసింది వాళ్ళు కనుక ఆ ప్రూఫ్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అది కోర్టులో సబ్మిట్ చేస్తే మనం తీసుకొని లోపలేస్తారు. సో ఇక మీద డార్లింగ్ అనే దాన్ని బయట వాడకండి. వాడేటప్పుడు ఎవరు ఏంటి చూసుకొని ఇది బయటకి ఎక్స్ప్రెస్ చేయాలనేది అన్నది క్రాస్ చెక్ చేసుకొని వాడండి. నేనైతే వాడద్దనే చెప్తాను.